హాయ్ అండి. ఈరోజు మనము వెజిటబుల్స్‌తో దమ్ బిర్యానీ చేద్దాం. దానికోసం కావాల్సినవి వచ్చేసి ఆనియన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళాదుంపలు, కొత్తిమీర, టమాటో, సాల్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కారం, పసుపు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేశాను. అన్నీ కూడా సన్నగా పొడవుగా కట్ చేశాను. అలా కట్ చేసుకుంటేనే మనకి ఈ దమ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ బౌల్లో వేసుకున్నాను. స్పైసెస్ మొత్తం కూడా వేసేసుకొని 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం యాడ్ చేశానండి. ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం పడుతుంది. నేను వచ్చేసి హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను. హాఫ్ కేజీ రైస్కి ఇవన్నీ తీసుకున్నాను. 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఒకటి. మొత్తం బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడ పొడిగా లేకుండా ఈ మసాలా, పెరుగు అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు. చూసారు కదా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ నేను వచ్చేసి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. గ్లాసెస్ కొలతతో అయితే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. దానికి వచ్చేసి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ అందులో వేయాలండి. బిర్యానీ ఆకులు, షాజీరా, మొగ్గ, పువ్వు, లవంగాలు అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక నేనైతే ఆనియన్స్ అన్నీ కంప్లీట్గా వేసుకోలేదండి. కొన్ని ఆనియన్స్ ఉంచుకున్నాను, అవి ఇప్పుడు యాడ్ చేశాను. నెక్స్ట్ ఆనియన్స్ అనేది కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మరి బ్లాక్గా అలా వచ్చేయకూడదు. దగ్గరుండి దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఆల్రెడీ ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న ప్యాటర్న్ ఉంది కదా, వెజిటేబుల్ ప్యాటర్న్, అది మొత్తం ఆయిల్లో వేసుకోవాలి. అది మొత్తం ఆయిల్లో వేసిన తర్వాత ఆ గిన్నెలోనే నేను కొంచెం వాటర్ వేసి ఆ మసాలా అంతా బాగా తొలిపి ఆ వెజిటేబుల్స్లోనే వేసానండి. వెజిటేబుల్లో వేసిన తర్వాత మనం మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అన్ని మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టండి. ఇందాక దాంట్లో మనము ఆల్రెడీ వాటర్ హీట్ అయినాయి కదా, హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ని వాటర్లో యాడ్ చేసుకోవాలండి. అంత అయిపోతుంది. నెక్స్ట్ కుక్ అవుతున్న వెజిటేబుల్ పైన మూత తీసి ఆ వెజిటేబుల్స్ అనేవి ఎంతవరకు కుక్ అయ్యాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి. నాకైతే కారం సరిపోలేదండి. నేను అందుకని మా టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకున్నాను. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. అది ఎలాగనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాకు సాల్ట్ కూడా సరిపోలేదు. నేను మా టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలండి. రైస్ చూస్తున్నారు కదా, ఒక 50% మాత్రమే కుక్ అయిందండి. కంప్లీట్గా కుక్ అవ్వలేదు. ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, మీకు కలర్ అనేది మనం యాడ్ చేసుకోకుండా ఇందులో ఆయిల్ పైకి వస్తుంది కదండి వెజిటేబుల్స్ ఉడికినప్పుడు, ఆ ఆయిల్ మొత్తం నేను ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి. తీసి పెట్టుకున్నాక మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను. కొంచెం అడుగంటే ఛాన్స్ ఉంటుంది, మీరు దగ్గరుండి బాగా కలబెట్టాలండి. నెక్స్ట్ ఇప్పుడు రైస్ అనేది ఆల్మోస్ట్ మనకి 70% రైస్ కుక్ అయిపోయింది. రైస్లో వాటర్ అనేది లేకుండా వంపేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ మొత్తం నేను వెజిటేబుల్ ప్యాటర్న్లో వేసుకుంటున్నాను. 1 బై 1 మొత్తం నీట్గా వేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈవెన్గా వచ్చేలాగా వేసుకున్న తర్వాత నేను ఆయిల్ తీసి పెట్టాను ఒక దాంట్లో. ఆ ఆయిల్ని నేను కలర్ లాగా యూస్ చేస్తున్నానండి. బెటర్ కలర్ కంటే ఇది బెటర్. మనకి కలరు యాడ్ చేసుకోవడం అనేది హెల్త్కి అయితే అంత మంచిది కాదు. నెక్స్ట్ ఇందాక ఫస్ట్లో నేను ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుంటే తినేటప్పుడు కూడా మనకి బాగుంటుందండి, తినడానికి కూడా. మొత్తం ఉన్న కొత్తిమీర మొత్తం యాడ్ చేసేసిన తర్వాత దానిపైన ఒక మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఏదైనా ఒక బరువైన వస్తువు పెట్టాలండి. నేనైతే నా దగ్గర ఇంట్లో చిన్న చిన్న మసాలాలు దంచుకోవడానికి అలాగ ఒక రోల్ ఉంది. అదైతే కొంచెం గ్రానైట్ లాగా కదా, కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఆ చిన్న రోల్ని పెట్టాను. ఎందుకంటే మనకి పక్కన ఎక్కడ కూడా బిర్యానీలో నుంచి ఆవిరి బయటికి రాకూడదని నేను అది పెట్టానండి. చూసారు కదా, వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి.